అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బి పాజిటివ్ న్యూస్ ఛానల్. చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది. మరి గడిచిన సంవత్సరంలో జరిగిన మార్పులు చేర్పుల గురించి కొన్ని మంచి ముచ్చట్లు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మంచి ముచ్చట్లకు స్వాగతం. ట్రాఫిక్ అంటేనే చుక్కలు కనిపించే సెంటర్లు కూడా మన కొత్త సిపి సార్ ఎంట్రీ ఇచ్చాక ట్రాఫిక్ సిగ్నల్స్, స్ట్రిక్ట్ రూల్స్ తో బండి స్మూత్ గా సాగిపోతుంది. ఇక క్లైమేట్ అంటారా, ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు దంచి కొడుతుందో ఎవ్వరికి అర్థం కాకపోయినా సడన్ క్లైమేట్ చేంజెస్ అందరినీ భయపెట్టినా మన వాళ్ళు మామూలు కాదు. ప్రాబ్లమ్స్ ని ఎంతో జాగ్రత్తగా ఫేస్ చేస్తూనే ఛాన్స్ దొరికితే చాలు హెవీ రెయిన్స్ ని కూడా ఒక అడ్వెంచర్ లా మార్చేశారు. రోడ్డు చెరువుల్లా మారిన ట్రాఫిక్ జామ్ అయినా సరే లైఫ్ లో ఆ థ్రిల్ ని మిస్ అవ్వకుండా వర్షంలో చిల్ అవుతూ ఎంజాయ్ చేశారు. మరోవైపు మన గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ఒక రేంజ్ లో క్రేజీ థ్రిల్లర్ సినిమా మించిపోయాయి. ఓట్ల కోసం మొత్తం మాటలు చెబితే ఎవరు నమ్మట్లేదని ఏకంగా బాండ్ పేపర్ మీద హామీలు రాసివ్వటం, కొన్ని చోట్లయితే ఏకగ్రీవం కోసం ఏకంగా వేలం పాటలు వేయటం, అబ్బో ఒకటేంటి ఎన్ని ట్విస్టులు. ఫైనల్ గా జనం మార్పు కావాలని కొత్త లీడర్లకై జేకొట్టారు. ఇక మన సిద్దిపేట టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అదరగొట్టేస్తూ సిద్దిపేట అంటేనే టాలెంట్ కి అడ్డా అని ప్రూవ్ చేసేశారు. గత ఏడాది బంగారం వెండి రేట్లు మామూలుగా పెరగలేదు. ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ పరిగెత్తాయి. 2025లో తులం బంగారం ధర 79,830 నుండి 1,37,540 రూపాయలకి చేరి సుమారు 57,710 రూపాయలు పెరిగితే, వెండి ఏకంగా 98,000 నుండి 2,29,400 రూపాయల వరకు ఎగబాకి 1,31,400 లాభాన్ని అందించింది. ఇప్పుడు 2026లో కూడా అదే స్పీడ్ కనిపిస్తోంది. బంగారం ధర 1,37,020 రూపాయలతో, వెండి 2,38,000తో మొదలైంది. ఇదే లెక్కన పోతే బంగారం 1,95,000తో, వెండి 3,60,000 వరకు వెళ్ళొచ్చని అంచనా. రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం, కానీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో అదిరిపోయే లాభాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మధ్యలో ఈ కూరగాయల ధరలు సామాన్యుడితో హైడ్ అండ్ సీక్ ఆడి కన్ఫ్యూజ్ చేసిన నిరుద్యోగుల కోసం వచ్చిన న్యూ జాబ్ ఆపర్చునిటీస్ మాత్రం అందరి కళ్ళలో ఆనందాన్ని నింపాయి. ఏదేమైనా బాస్, కాలం మారుతున్నా, ధరలు పెరుగుతున్నా, సవాళ్లు ఎదురవుతున్నా మన ఆశలు ఎప్పుడూ తగ్గకూడదు. గడిచిన ఏడాది మనకు నేర్పిన పాఠాలతో ఈ కొత్త ఏడాదిలో మరిన్ని గొప్ప విజయాలను సాధిద్దాం. మరొక కొత్త ముచ్చటతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, స్టే పాజిటివ్. ఉంటాను మరి.